దయచేసి అందరం కూడా లేచి నిలబడదాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున 87వ మహోత్సవ దీవెనలు ప్రభు మనకు అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ 87వ 2025 సంవత్సరపు మహోత్సవాలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించున్నాము. త్రియేక దేవునికి, దైవజనులకు, పరిశుద్ధులకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి పరలోకములో ఉన్నటువంటి ఈ మిషన్ని అందుకొని అందించిన దైవజనులకును, అలాగే మన పితరులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు జరిగిస్తున్న ఈ దివ్యమైన మహామహోత్సవానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని నామమున ఆహ్వానించున్నాము. ఈ సభలకు మన మధ్యలో నిలబడినటువంటి బైబిల్ మిషన్ యొక్క చరిత్రలో, ప్రపంచ చరిత్రలో 25 సంవత్సరాలు కన్వీనర్గా ఉంటూ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి ఒక గొప్ప సభకు కన్వీనర్గా ఉంటూ ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా కార్యక్రమం జరిగిస్తున్న మన నాయకులు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారైన రెవరెండ్ జె శామ్యూల్ కిరణయ్య గారికి అందరం కూడా మరణాత తెలియచేద్దాం. మరణాత. అలాగే వేదిక మీద ఉన్న బైబిల్ మిషన్ సెక్రటరీ గారు రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ అయ్య గారికి అందరం మరణాత తెలియచేద్దాము. మరణాత. అలాగే బైబిల్ మిషన్ యొక్క జాయింట్ సెక్రటరీ గారులు అయినటువంటి రెవరెండ్ డి సుధాకర్ అయ్య గారికి, రెవరెండ్ జె ఆగ్మన్ రావయ్య గారికి, రెవరెండ్ కె రవి అయ్య గారికి అందరం కూడా మరణాత తెలియచేద్దాము. మరణాత. బైబిల్ మిషన్ యొక్క గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ కూడా ఈ రోజున ఏకీవించి ఉన్నటువంటి వారందరినీ కూడా రెవరెండ్ ఎన్ జోసెఫ్ శామ్యూల్ గారికి, రెవరెండ్ ఎన్ దాస్బాబు గారికి, రెవరెండ్ డి ప్రసాద్ గారికి, రెవరెండ్ పి జాకోబ్ ప్రవీణ్ గారికి, రెవరెండ్ ఎం ప్రవక్త యెషయా గారికి, రెవరెండ్ కె మర్నాథ్ గారికి, రెవరెండ్ పి యేసుదానము గారికి, రెవరెండ్ వి యెహోషువా గారికి, రెవరెండ్ ఎం డానియల్ గారికి, రెవరెండ్ ఎం డేవిడ్ పాల్ గారికి, రెవరెండ్ జి విక్టర్ పాల్ గారికి, రెవరెండ్ ఏ జసన్ గారికి, గవర్నింగ్ బాడీ వారికి మా స్వాగతం. మర్నాత. అలాగే అశేషముగా అన్ని సంఘములు వచ్చినటువంటి బైబిల్ మిషన్ రెవరెండ్స్ అయిన వారికి, పాస్టర్స్ అయిన వారికి, యాజకులకు, సేవకులకు, సేవకురాళ్లకు, అన్ని సంఘముల వారికి, అన్ని మిషన్ల వారికి, సంఘములకు, ఈ రోజున సభలో ఏకీవించిన వారందరికీ కూడా ప్రభునాం పేరట మా యొక్క మరణాతలు ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ సంస్థను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు దేవుడిని అడిగి తెలుసుకొనవలెను. ఇది దైవజని యొక్క మాట ఉన్నది. కనుక అందరం కూడా దయచేసి కూర్చున్నట్లయితే క్వైర్ వారు ఒక కీర్తన పాడిన తర్వాత మన కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాము.
తర్వాత అర్థము కాని వాయువు మీద అక్షరములు చెక్కి మనందరినీ ఆహ్వానించి బంగారు అక్షరములతో రాయబడిన మిషనే బైబిల్ మిషన్ అయినది. ఈ బైబిల్ మిషన్ కొరకు అర్పణ చేసుకొని వచ్చిన మీ అందరినీ కూడా ప్రభు నామ పేరట ఈ 87వ మహోత్సవాలకు ఆహ్వానించున్నాము. మన కార్యక్రమ వివరాలను ఇక్కడ తెలియజేస్తున్నాము. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ దినము కార్యక్రమం జరిగించేవారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దైవ లక్షణముల స్తుతి పాస్టర్ కె క్రౌన్ సాగర్ గారు నిడిమొక్కల, సాతానిదిరింపులు రెవరెండ్ ఎన్ శారణ్ కుమార్ గారు రేవేంద్రపాడు, సమర్పణ ప్రార్థనలు రెవరెండ్ ఆర్ కిషోర్ కుమార్ గారు కొండపల్లి, రాకడ ప్రార్థన స్థుతులు పాస్టర్ టి ప్రభు కుమార్ గారు మురికిపూడి, ప్రారంభ ప్రార్థన రెవరెండ్ ఎన్ ఐజక్ గారు తాడికొండ. అలాగే దేవుని వాక్యమును మనందరం కూడా మన కొరకు పఠించడానికి తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ రెవరెండ్ వై శామ్యూల్ రాజు గారు చీరాల, అలాగే కుమారుని తలంచుకొని పాఠము పాస్టర్ కె ప్రభుదాస్ కిరణ్ గారు కుంచినపల్లి, అలాగే పరిశుద్ధాత్మ యొక్క పాఠమును రెవరెండ్ బి జాన్ రవీంద్ర గారు చీపురుగూడెము కార్యక్రమాన్ని జరిగిస్తున్నాయి ఉన్నారు. దయచేసి అందరం కూడా మోకరిద్దాము. మోకరించి ప్రభు వైపే మనందరం కూడా చూద్దాము. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన తండ్రి మన మధ్యలో ఉన్నారు గనక దిగి వచ్చిన దేవుని ఆరాధించడానికి, స్తుతుల సింహాసనం వేయడానికి దేవుని యొక్క శక్తి దిగొచ్చినట్లుగా మన మధ్యలోనికి దేవుని యొక్క సన్నిధి ఆవరించుండగా, దేవా నీకే ఘనత, నీకే స్తోత్రములు, నీ ప్రభావము చేతనైనా మేమందరం ప్రకాశించినట్లుగా సన్నిధి కాంతి కలిగిన ప్రాంగణములోనికి మమ్మల్ని అందరు నడిపించిన దేవా, ఏ నీ పని కొరకునైనా మమ్మల్ని వాడుకొనై ఉన్నావో మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని అందరం మోకరించి దైవ ధ్యానములో ప్రభు వైపు చూస్తూ దిగి వచ్చిన దేవుని ఆరాధించడానికి అన్ని దినముల్లో ఈ దినమును ప్రత్యేకించిన దేవా, నీ ఆజ్ఞను నెరవేర్చినట్లుగా బైబిల్ మిషన్ అంతా కూడుకొని అన్ని సంఘముల వారు, అన్ని ప్రాంతముల వారు ఒక పందిరి కిందకు వచ్చిన ఆయన ఆరాధించగలిగిన ఈ ధన్యత మాకు దయచేసిన దేవా, నీకు సంస్తుతులని ప్రభు వైపే నిదానించి మనం చూద్దాము. ఆయన వైపు చూస్తూ మన కార్యక్రమాన్ని జరిగించుకుందాము. నాతో చెప్పండి అమ్మా. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకునుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకునుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షాజలములలో, కాయలలో పరిశుభ్రత కనపడుచు ఉన్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. ఆమేన్.
ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరిస్తున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిషత్వ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. ఓ సైతానా, యేసుక్రీస్తు ప్రభువు సాతానును అతని అనుచరులను పాపములను పాప ఫలితములను జయించి నరకములో వేసినారని దైవ గ్రంథములో నున్నది. అది ఎవరికి బదులుగా చేసిన జయమని అనుకొనుచున్నావు? నీకు బదులుగా చేసిన జయమని మురుస్తున్నావా ఏమిటి? లేదు, ఆయన మా కొరకు చేసిన జయము, అది మా జయము. మేము జయించినట్లే జయించిన వారి మీద ప్రగల్భములు చూపుట వల్ల నీకు ప్రయోజనమేమి? నీవు మరింత పాపము పోగు చేసుకొనుస్తున్నావు. లోకములోని భక్తులందరినీ ఇలాగే చిరిపివేయిస్తున్నావు. ఆమేన్. పరిచయపత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయపత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము. మా పరిచయపత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. కరుణ. సాధారణ సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన సావు నీకు. నరులను బాధించినప్పుడెల్లా వ్రాతలో బడి శిక్షలపై బడు నీకు. యువపరడేసిన దివద్దువన్న భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞాప్తి పత్రిక వెళ్ళే కంపం భీతియు కలుగు నీకు. హెడేసన్ మాడతల నొప్పి హింస నీకు. అర్మగెద్దోని యుద్ధం హడల్ నీకు. కడుదరగని గొయ్యముటి కాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. సమర్పణ ప్రార్థనా స్థుతులు అందరూ ఏకీభవించండి. త్రియేక దేవుడైన తండ్రి, నీకు అనేక వందనాలు. కష్టకాలము వచ్చినప్పుడు అది కూడా మేలు కొరకేనని అనుకొనుటకు పూనుకొన్నాను. యథాప్రకారమైన వాడుకలు చేయుటకును మేలు చేయుట మానకుండుటకును పూనుకొన్నాను. రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగి ఉండుటకును పూనుకొన్నాను. లేచుటతోనే నిన్ను స్తుతించుటకును, నీ గ్రంథములోని సంగతులు నేర్చుకొనుటకును, నా కొరకు అందరి కొరకు ప్రార్థించుటకును, కీర్తనలు పాడుటకును, ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుటకును పూనుకొన్నాను. దేవాలయమునకు వెళ్ళుట, మంచి మంచి పత్రికలు చదువుట, పుస్తకములు చదువుట, పేదలకు ధర్మము చేయుట, జీవరాశుల ఎడల దయగా ఉండుట, ప్రతి అవసరమైన పనుల సమయములో వెంటనే ప్రార్థన చేయుట, భోజన సమయమందు, నీళ్లు త్రాగు సమయమునందు, ఎక్కడికైనా వెళ్ళు సమయమునందు ప్రార్థించుట, కుటుంబ ప్రార్థన చేసుకొనుట, రాత్రులందు మెళుకవ వచ్చినప్పుడు ప్రార్థించుకొనుట, ఈ మొదలగు మంచి వాడుకలు మానకుండా జరుపుకొనుటకు పూనుకొన్నాను. మరియు నా పోషణార్థమై నేను చేయవలసిన పనులలో ఉద్యోగములో నమ్మకముగా ఉండుటకు పూనుకొన్నాను.
ఆమేన్. ప్రార్థనా స్తుతులు. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఎదురాడుకొనుచు ప్రభు యొక్క రాకడను మరిచిపోదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురు చూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకొని తేరు చూసినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడము కూడా జరుగును. అలాగే సమయమంతా పనులు పనులు అని పనిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ప్రభువుని కలుసుకొనలేరు. మేమట్లు లోకపు పనులలో మునిగి నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృప దయచేదు అని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రతి దినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు గనుక నిత్యమును ఏ పని చేయుచున్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండినా రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదు అని నమ్ముచూ ఉన్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఆమేన్. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయ్యుండి మహాదూతలు, సెరుపులు, కెరుబుల చేత దివారాత్రములో గాన ప్రతిగానములతో సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని కొని ఆడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు అపరంజి పాదపద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2025 సంవత్సరములోనైనా మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ 87వ మహోత్సవాలను తండ్రి దేవా మేము జరిగించుకోవడానికి నీ అపారమైన కృప చూపించిన ఆయన ఈ ఏర్పాటు గావించిన దానం బట్టి తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నేటి దినమే ప్రభు దినము, పునరుద్ధాన దినము గనక తండ్రి దేవా బైబిల్ మిషన్ అయినా మీ బిడ్డలు మేమందరము ఏ స్థలమందన వారమైనా ఎలాగ ఇశ్రాయేలు ఏటేటా యెరూషలేముకు పర్ణశాల పండుగ జరిగించడానికి వస్తూ ఉన్న వారై ఉన్నారు నాయన. అలాగని ఏర్పాటు బిడలమైన మేము అందరం ప్రభా ఈ స్థలం ముందు కూడుకొని ఒక తండ్రి బిడలగా ప్రభా నీ వైపు చూస్తూ నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మా యొక్క స్తుతులను అవసరముగా చేసుకొని నేడి స్థలములోకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ 4 జీవులను 24 పెద్దలను పరలోక సర్వ సైన్య సమూహాన్ని
మా ఆత్మీయ జనకులైన వారిని ఈ స్థలమందు ఆహ్వానిస్తున్నాం. ఆత్మ సంచార వరగల ఋషులైన వారి భక్తులైన వారిని ఈ స్థలమందు ఆహ్వానిస్తున్నాం. ప్రభువా, ఈ స్థలమంతా పరిశుద్ధపరచండి. ఈ స్థలమంతా నీ మహిమ, నీ ప్రభావంతో నింపమని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. పునరుద్ధానం యొక్క ఆశీర్వాదాలు తండ్రి నాయన దేవ మాకెల్లరికి దయచేసి మీరు నీ నామానికి మహిమ ఆపాదించుకోమని మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వాధికారం కలిగిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హలో, దయచేసి అందరం లేచి నిలబడదాము. ఇంతవరకు సన్నిధి క్రమాలు జరిగించినటువంటి పాస్టర్ కే క్రౌన్ సాగర్ గారికి, రెవరెండ్ ఎన్ షారన్ కుమార్ గారికి, రెవరెండ్ ఆర్ కిషోర్ కుమార్ గారికి, రెవరెండ్ టి ప్రభు కుమార్ గారికి, అలాగే ప్రార్థించినటువంటి ఐసక్ గారికి సభల తరపున మా యొక్క కృతజ్ఞతలు, మరణాతలు తెలియజేస్తున్నాము. దయచేసి అందరం లేచి నిలబడినట్లయితే దేవుని వాక్యాన్ని మనందరం కూడా విందాము. తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ ఈ మహోత్సవాల ఆదివార ఆరాధన ఉదయకాల సమయమున కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము, తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనాలు, అలాగే కుమారుడైన తండ్రిని తలంచుకుంటూ యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుండి 24 వరకు, పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుంటూ పత్రికలోని వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు. మనకి 3 పాఠాలు వినిపించడానికి రెవరెండ్ వై శామ్యూల్ రాజు గారు చీరాల, పాస్టర్ కె ప్రభుదాస్ కిరణ్ గారు కుంచనపల్లి, రెవరెండ్ బి జాన్ రవీంద్ర గారు చీపురుగూడెం, వారు మనకి 3 పాఠాలు దేవుని వాక్యాన్ని మనకు చదివినిపిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన పాఠ్య భాగములో నుండి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకుందాం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. ఆమేన్. నీదు మహోత్సవములోన సత్యవాసులైన వారు, నీదు మహోత్సవములోన సత్యవాసులైన వారు నిక్కముగను ధన్యులకు నిన్ను సన్నుతింతురా. చూడగోరెదా దేవ మహోత్సవములను చూడగోరెదా. కుమారుడైన తండ్రిని తలంచుకుంటూ పరిశుద్ధుడైన యోహాను గారు రచించిన సువర్తమానము 4వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు పఠించుకుందాం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది,
అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఆమేన్. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపూగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపూగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. పరిశుద్ధాత్మ తండ్రి గారిని తలంచుకుంటూ అపోస్తుడైనటువంటి పౌలు గారి చేత వ్రాయించబడినటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు పఠించుకుందాం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆమేన్. స్వామికి మహిమయు భూమికి నెమ్మది, జీవము నీయను నీవిడి పుట్టిన. స్వామికి మహిమయు భూమికి నెమ్మది, జీవము నీయను నీవిడి పుట్టిన. శ్రీయేసునే భజించు నా మనసా, శ్రీయేసునే భజించు. వాక్యాన్ని మనకి పఠించినటువంటి దైవ సేవకులు రెవరెండ్ వై శామ్యూల్ రాజు గారికి, పాస్టర్ కె ప్రభుదాస్ కిరణ్ గారికి, రెవరెండ్ బి జాన్ రవీంద్ర గారికి సభల తరపున కృతజ్ఞతలు మరణాతలు. దయచేసి అందరం కూర్చుందాం. మన మధ్యలో ఈ దినము విలువైనటువంటి దేవుని యొక్క వాక్యముతో కూడిన సంగీతాన్ని అందించి మనకు పాడి వినిపిస్తున్నటువంటి కాకాని స్వశాల గుంటూరు క్వైట్ టీం వారిని ఆహ్వానించున్నాము. వారు మరి ఒక కీర్తన పాడవలసిందిగా ప్రభునామ పేరట వారికి మనవి చేస్తున్నాము.